ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జో. నాకు లాస్ట్ థర్స్డే నుంచి కొంచెం ఫీవరిష్ ఉంటే మామూలుగానే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ వరకున్న నాకు బాగాలేదని చెప్పేసి మేనేజర్కి చెప్పేసి ఇంటికి వచ్చేసి ఏం తినకుండా అలానే పడుకున్నా. మా ఈవినింగ్ 5కి అట్లా మెలకు వచ్చి లేచేసరికి కొంచెం బాగా బాడీ పెయిన్స్ ఫీవర్ వేసి ఉండే. సర్లే అని చెప్పి హాస్పిటల్కి వెళ్దామా అంటే మళ్ళీ అర్థం వెళ్తే ఇంజక్షన్ చేస్తాడని భయం. అయితే మెడికల్ షాప్ పంపించేసి థర్మామీటర్ ఒకటి తెప్పించి చెక్ చేయించుకుంటే 103.5 ఉంది. అన్నకు ప్రేయర్ చేశా, అన్న ఇట్లా ఉంది ఫీవర్ అని చెప్పి ప్రేయర్ చేశా. మళ్ళీ మార్నింగ్ లేచి చూసేసరికి 99.5కి వచ్చేసింది. అన్న ప్రార్థన చేసిన థ్యాంక్స్, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అదే సండే రోజు సాక్ష్యం చెప్తా అనుకున్నా, దేవుడు నన్ను సంపూర్తిగా స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. బిడ్డ మరి 103.5 ఫీవర్తో బాధపడుతుండే ఫోన్ కాల్ చేశాడు, ప్రార్థన చేసిన మరుసటి రోజే 99.5కి వచ్చింది. మరి ఈరోజు సాక్ష్యం చెబుతామన్నాం. మరి ఈరోజు వచ్చి సాక్ష్యాన్ని కూడా పంచుకున్నాడు. బిడ్డకి సంపూర్ణ స్వస్థత దయచేశాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లును గాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆశ్చర్యకర న్యూస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. నేటి దినాన మీలో అనేక మంది మంటల ఆదివార ఆరాధన జరుపుకుని ఉంటారు. పామ్ సండే మంచిది, సంతోషం. ఈరోజు నేను మీతో పామ్ సండేని గురించి పంచుకోవాలనుకున్నాను. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-9 వచనాల్లో ఈ మాట రాయబడింది చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేక్కు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్నాడులా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారిపొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనక వచ్చున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. మీరు ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి ఏ రీతిగా ప్రవేశిస్తున్నాడు, ఒక రాజు వలె ప్రవేశిస్తున్నట్లు మనం చూస్తాం. అక్కడున్న ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము జయము జయమని కేకలు వేస్తున్నట్లు మనం చూస్తాం. అంతకుముందు వరకు యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు. ఎన్ని అద్భుతాలు జరిగించినా ఎవరికి చెప్పొద్దనే చెప్పాడు. ఒక సందర్భంలో చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 39వ వచనం చూస్తే అక్కడ ఒక సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయినట్లు మనం చూస్తాం. ఆ చనిపోయిన ఆ చిన్నబిడ్డను యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపినట్లు మనం చూస్తాం. ఆయన ఆ చనిపోయిన చిన్నబిడ్డను బ్రతికించినప్పుడు ఏమని చెప్పాడు ఆ కుటుంబ సభ్యులకు మీరు చూసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థం.
వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. చూడండి, జరిగినది ఎవరికి తెలియకూడదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు లో ప్రొఫైలే మెయింటైన్ చేశాడు. ఒకానొక సందర్భంలో అక్కడున్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చేయాలనుకున్నారంట. అటువంటి సందర్భంలో ఏం చేశాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మాట్లాడబడింది చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకుని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. రాజు చేయాలనుకుంటున్నారని యేసు ఎరిగి తిరిగి కొండకు వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు అక్కడి నుంచి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాత్రం యెరూషలేములోనికి మాత్రం ఎందుకు రాజుగా ప్రవేశిస్తున్నాడో మనం చూసినట్లయితే లేఖనాలు నెరవేర్చబడటానికి. ఏమిటా లేఖనం, ఏమిటా లేఖన భాగం అని మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడబడింది చూడండి. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎట్లా వస్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభు రాజుగా వస్తున్నాడు. అయితే ఈ రాజుగారు ఆయన వాహనం ఏంటి? గాడిద పిల్ల. సాధారణంగా రాజులు ఎట్లా వస్తారు? గుర్రంలో వస్తారు, రథాల్లో వస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లల్ని ఎక్కిస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లల్ని ఎక్కిస్తున్నాడంటే ఆయన నీతికి రాజు, ఆయన సాత్వికుడైన రాజు, ఆయన దీనుడైన రాజు. అక్కడున్న యెరూషలేము వారు లేదంటే యూదులందరూ కూడా మా కొరకు మెస్సయ్య వస్తాడు, ఆయన మమ్మల్ని రోమ పరిపాలన నుంచి బయటికి తీసుకొస్తాడు, ఆయన రాజ్యము స్థాపిస్తాడు అనే ఉద్దేశ్యంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రోమా సామ్రాజ్యంతో పోరాటం చేసి యుద్ధం చేసి జయాన్ని పొందుకోవడానికి రాలేదు. కానీ మన కొరకు ప్రాణం పెట్టడానికి, దీనునిగా ఆ శిలువలో మన కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉదయించాడు. వారు తప్పుగా యేసయ్యను అర్థం చేసుకున్నారు. దే మిస్అండర్స్టూడ్ ద కింగ్. రాజు ఎప్పుడు కూడా రాజ్యం స్థాపిస్తాడు. అవును, ఆయన కూడా రాజ్యం స్థాపించడానికే వచ్చాడు. ఎటువంటి రాజ్యం? ప్రేమ రాజ్యాన్ని, నీతి రాజ్యాన్ని స్థాపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే అర్థం చేసుకోలేదు కాబట్టే అప్పటి వరకు దావీదు కుమారునికి జయము 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 అని కేకలు వేసిన ఈనోళ్ళే కొన్ని రోజుల తర్వాత, కేవలం కొన్ని రోజుల తర్వాత ఏమని కేకలేస్తున్నాయి చూడండి. మీరు చూసినట్లయితే లూకాసు సువార్త 23వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడబడింది చూడండి. వారందరూ వీన్ని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఏమని కేకలేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుని సిలువేయండి, చంపండి, మాకు బరబ్బా కావాలి, యేసయ్య వద్దు. కొన్ని రోజుల క్రిందటే దావీదు కుమారునికి జయము జయము జయమని కేకలు వేసిన ఆ ప్రజలు కొన్ని రోజుల తర్వాత ఇతన్ని చంపండి, సిలువేయండి సిలువేయండి అని కేకలు వేస్తున్నారు. నిజమైన విశ్వాసం అంటే ఏమిటి? ఉట్టినే మనం పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తే అది నిజమైన విశ్వాసము కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మాట్లాడబడింది చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు ఎట్లా గణపరుస్తున్నారు? పెదవులతో. దావీదు కుమారునికి జయమని పెదవులతో గణపరిచారు. కొన్ని రోజుల తర్వాత ఆయన్ని సిలువేయండి, చంపండి చంపండి అన్నారు. అది నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అంటే నీవు యేసుక్రీస్తు ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడవగా ఉండాలి. అందుకే రాయబడింది కదా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడబడింది చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీవు పెదవులతో యేసయ్యను ఆరాధించినట్లయితే అది నిజమైన విశ్వాసము కానే కాదు. రెండవదిగా, నిజమైన విశ్వాసం అంటే యేసయ్యను నీవు రాజుగా గుర్తించటము కాదు, కానీ
యేసయ్యను నీ హృదయానికి రాజుగా చేసుకోవాలి. అక్కడున్న ప్రజలు యేసయ్యను రాజుగా గుర్తించి బట్టలపరిచారు, కొమ్మలపరిచారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన్ని సిలువ వేయండి అంటున్నారు. వారు యేసయ్యను రాజుగా గుర్తిస్తున్నారు కానీ యేసయ్యను వారి హృదయానికి రాజుగా చేసుకోవట్లేదు. మీరు చూసినట్లయితే పిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభుని యూదుల రాజుగా గుర్తించాడు కానీ తన హృదయానికి యేసయ్యను రాజుగా చేసుకోలేదు. మీరు చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 3-5 వచనాల వరకు మాట్లాడబడింది చూడండి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పిన పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదన్ను. చూడండి, పిలాతు యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు, నీవు యూదుల రాజువా అని. అవును, నీవన్నట్టే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నమ్మాడు అది. పిలాతు యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజని గుర్తించాడు. అయితే పిలాతు యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా తన హృదయానికి రాజుగా చేసుకోలేదు. అందుకే నశించిపోయాడు. హృదయాలనేలే రారాజు యేసువా అదరాలపై నీ పేరే కదలాడుచుండగా నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును. హృదయాలనేలే రారాజు యేసువా రారాజు యేసువా. ఈరోజు నీవు యేసయ్యను రాజుగా గుర్తిస్తే సరిపోదు కానీ యేసయ్యను నీ హృదయానికి రాజుగా చేసుకోవాలి. అదే నిజమైన విశ్వాసం. వారిలో నిజమైన విశ్వాసం లేదు కాబట్టే వారు యేసయ్యను పెదవులతో ఆరాధించారు. వారిలో నిజమైన విశ్వాసం లేదు కాబట్టి వారు యేసయ్యను వారి హృదయానికి రాజుగా చేసుకోలేదు. వారిలో నిజమైన విశ్వాసం లేదు కాబట్టే గుంపు ఏది చెప్తే గుంపు దావీదు రాజుకి జయమంది, పక్కన ఉన్న వాళ్ళందరూ జయము జయము జయము. గుంపు సిలువ వేయండి సిలువ వేయండి ఆయన చంపండి అంది, పక్కన ఉన్న వాళ్ళని చంపండి చంపండి చంపండి. అంటే వాళ్ళ విశ్వాసము వ్యక్తిగతమైన విశ్వాసము కాదు. ఈరోజు నీ విశ్వాసము వ్యక్తిగతమైన విశ్వాసము కానట్లయితే అది నిజమైన విశ్వాసము కానే కాదు. మా తాత చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభు దేవుడని, మంచిదే. అయితే మీ తాత చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడని, అది నువ్వు గుర్తిస్తున్నావా? నీవు తెలుసుకుంటున్నావా? నీవు దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నావా? చూడండి, రక్షణ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనది. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, మందిరాల్లో ఎక్కువగా స్త్రీలు వస్తూ ఉంటారు. పాస్టర్ గారు వాళ్ళ హస్బెండ్ని, ఏమండి మీరు రావట్లేదు మందిరానికి, ఎందుకు రావట్లేదు అంటే, ఏముందండి మా ఆవిడ వస్తుందిగా, నేను రాకపోతే ఏమైంది, మా ఆవిడ వస్తుందిగా, మీ ఆవిడ మందిరానికి వస్తుంది, మీ ఆవిడ బాప్తీసం పొందుకుంది, మీ ఆవిడ వెళ్తుంది పరలోకానికి, నీవెళ్ళవు గుర్తుపెట్టుకో. ఒక టికెట్ కొని కుటుంబం అంతా బస్సులో ప్రయాణం చేయాలంటే కుదురుతుందా? ఎవరి టికెట్ వారే కొనుక్కోవాలి, ఎవరి రక్షణ వారే పొందుకోవాలి. మీరు చూసినట్లయితే సులువు పైన ఉన్న దొంగ యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా రాజుగా గుర్తిస్తున్నాడు. అందుకే ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుందువు. నేడు నీవు అతనికే చెప్తున్నాడు, ఆ దొంగకు మాత్రమే చెప్తున్నాడు. ఎందుకంటే రక్షణ వ్యక్తిగతమైనది, గుర్తుపెట్టుకోవాలి. నిజమైన విశ్వాసము గుంపేం చెబితే, మా తాత ముత్తాతలు ఇదే మతాన్ని ఫాలో అయ్యారండి కాబట్టి మేము ఇదే, అది నిజమైన విశ్వాసం కాదు. నీవు తెలుసుకోవాలి యేసయ్యను గురించి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఏకైక దేవుడు ఎవరో తెలుసుకోవాలి, శోధించాలి, పరిశోధించాలి. నీవు యేసయ్యను గురించి తెలుసుకొని అప్పుడు యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి లేచాడని నీ హృదయం ముందు విశ్వసించి నీవు ఒప్పుకుంటే రక్షించబడతావు. మీరు అక్కడ చూసినట్లయితే గుంపు ఏది చెప్తే పిలాతు గారు కూడా ఆ గుంపు కేకలేసిందట, సిలువేయండి సిలువేయండి. గుంపును ప్లీజ్ చేయటానికి ఓకే సిలువ వేసాడు యేసుక్రీస్తు ప్రభుని, బరబ్బాని విడిచిపెట్టేశాడు.
అక్కడున్న వారిలో నిజమైన విశ్వాసం లేదు. అందుకని వారు యేసయ్యను పెదవులతో ఆరాధిస్తున్నారు. అక్కడ ఉన్న వారిలో నిజమైన విశ్వాసం లేదు కాబట్టే వారు యేసయ్యను వారి హృదయాలకి రాజుగా చేసుకోవట్లేదు. అక్కడ ఉన్న వారిలో నిజమైన విశ్వాసం లేదు కాబట్టే వారు గుంపేది మాట్లాడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మీరు అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు గాడిదనెక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లు మనం చూస్తాం. మీరు చూసినట్లయితే ఈ లోకంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, ఎవరైనా ఏదైనా పని సరిగ్గా చేయకపోతే నువ్వు పెద్ద ఫూల్ లాగా ఉన్నావు, అడ్డగాడిదలాగా ఉన్నావు అని మనం తిట్టేవారంగా ఉంటాం. అడ్డగాడిద అనే పదాన్ని తిట్టడానికి మనము వాడేవారంగా ఉంటాం. వెర్రివాడా, అడ్డగాడిదా అంటాం. యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఎవరు కావాలి? గుర్రాలొద్దు, రథాలొద్దు, ఆయనకు గాడిదలే కావాలి, వెర్రి వాళ్ళే కావాలి. ఆయన వెర్రి వారినే ఎంచుకుంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మీరు చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి మాట రాయబడింది చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లును జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఎటువంటి వారిని ఏర్పరచుకుంటున్నాడు దేవుడు? వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని. అందుకే యేసుక్రీస్తు ప్రభు గాడిదను ఎంచుకున్నాడు. ఈ లోకంలో కూడా గాడిద ఏం చేస్తుంది? సామాన్లని మోస్తుంది కదా, గూడ్స్ క్యారీ చేస్తుంది. యేసయ్య యొక్క గుడ్ న్యూస్ క్యారీ చేయటానికి, శుభవర్తమానాన్ని ప్రకటించడానికి దేవుడు ఎప్పుడు కూడా వెర్రివారిని ఎంచుకుంటాడు. బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు అవసరంలా. అందుకే పౌలు భక్తుడు అన్నాడు కదా, ఆయన గమయేలు పాదాల చెంత ధర్మశాస్త్రాన్ని అంతా అవపోషణ పట్టినప్పటికీ నా జ్ఞానాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను. దేవుడు ఎప్పుడు కూడా గాడిదల్ని, వెర్రివారిని ఎంచుకుంటాడు. లిటరల్గా బిలాముకు గాడిద వార్నింగ్ ఇచ్చినట్లు మనం చూస్తాం. ఎదురుగా దేవదూత నిలబడింది, ఎక్కడికి పోతున్నావు? గాడిదల్ని వాడుకుంటాడు. ఈరోజు నిన్ను ప్రజలు, ఇతరులు వెర్రివాడా, అడ్డగాడిదా అని దూషిస్తున్నారేమో. డోంట్ వరీ, అటువంటి వారిని యేసయ్య ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమేన్, ఆమేన్. అంత మాత్రం కాదు, మీరు అక్కడ చూసినట్లయితే గాడిద అక్కడ ముందుగానే ఏర్పాటు చేయబడినట్లు మనం చూస్తాం. మీరు చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మాట్లాడబడింది చూడండి. మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. చూడండి, మీరు అక్కడ చూస్తే అక్కడ గాడిద ఉంటుందని యేసుక్రీస్తు ప్రభుకి ముందుగానే తెలుసు. యేసయ్యకు మీ గురించి కూడా ముందుగానే తెలుసు. ఎప్పుడు తెలుసు? ఎప్పుడు చూశాడు యేసయ్య మిమ్మల్ని? మీరు చూసినట్లయితే 139వ కీర్తన 16వ వచనంలో మాట రాయబడింది చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నీవు పిండమునై ఉండగానే ఆయన నిన్ను చూచాడు. గర్భములో రూపొందించబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు ముందుగానే నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. నీ జీవితంలో ఆయన చిత్తం ఏంటో ముందుగానే యేసయ్యకు తెలుసు. అందుకనే మొర్దెకై ఎస్తేరుతో ఒక మాట అంటున్నాడు. మీరు చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మాట రాయబడింది చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పుమనెను. చూడండి, మొర్దెకై చెప్పాడు కదా ఎస్తేరుతో, అమ్మా నీవు ఈ క్షణంలో యూదుల్ని రక్షించకపోయినా వేరే చోట నుంచి మాకు సహాయం చేస్తాడు దేవుడు. అయితే నిన్ను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇక్కడ రాణిగా ఉంచింది మమ్మల్ని కాపాడటానికేమో, ఆలోచించు అని చెబుతున్నాడు మొర్దెకై. అవును, ఇట్ ఈస్ ప్రీడెస్టిన్డ్. ఎస్తేర్ని రాణిగా ఎందుకు దేవుడు అక్కడ ఉంచాడంటే యూదుల్ని రక్షించటానికి. ఈరోజు నీ జీవితంలో జరిగే ప్రతి పరిణామం కూడా అది దేవుని చిత్తం. గుర్తుపెట్టుకోవాలి, అది మంచి అయినా చెడైనా అది దేవుని చిత్తమే.
మన చిత్తం కాదు, దేవుని చిత్తానుసారమే మన జీవితంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. అది నీవు గుర్తెరగాలి. మూడవదిగా మీరు చూసినట్లయితే గాడిదను యేసుక్రీస్తు ప్రభు ఎక్కిన తర్వాత ఆయన గాడిద మీద ప్రవేశిస్తున్నప్పుడు అందరూ కూడా బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు, దావీదు రాజునికి జయము జయము జయమని కేకలు వేశారు. యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద మీద నుంచి దిగిపోయిన తర్వాత ఎవరైనా ఆ గాడిదను పట్టించుకున్నారా? ఎవరు కూడా పట్టించుకోవాలా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, గాడిద మీద యేసయ్య ఉన్నంత వరకే ఆ గాడిదకు విలువ. ఆ గాడిద నన్ను చూసే ఈ ప్రజలందరూ జయము జయం అంటున్నారు అని అనుకుని ఉంటే ఆ గాడిద ఎంత బుద్ధిహీనురాలు ఇంకొకళ్ళు లేనేలేరు. ఈరోజు నీ జీవితంలో కూడా యేసయ్య ఉన్నంతసేపే నీకు విలువ. నీవు అద్భుత కార్యాలు చేస్తున్నావేమో యేసయ్య కొరకు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నావేమో యేసయ్య కొరకు. నీ ఒక్కసారి నా అంత గొప్పోడు లేడు, ఇవన్నీ నా వల్లే జరుగుతున్నాయి, నా అంత టాపు పర్సన్ లేడు, నా అంత పెద్ద చర్చి లేదు, ఇంకోటి అని అనుకున్నావనుకో, నీకంటే బుద్ధిహీనుడు ఇంకోటి లేడు. గుర్తుపెట్టుకో, యేసయ్య ఉన్నంతసేపే నీకు విలువ. యేసయ్య వెళ్ళిపోయాక ఎవడ పట్టించుకోడు నేను, నువ్వు ఒక జోకర్ అయిపోతావు. అట్లే జరిగింది కదా ఈ లోకంలో. అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు, మాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అన్నవారు యేసయ్య వారిని విడిచిపెట్టిన తర్వాత జోకర్లుగా మారిపోయారు. ఈరోజు యేసయ్య ఉన్నంతసేపే నీకు విలువ, గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రం కాదు, మీరు చూసినట్లయితే అక్కడ యేసయ్య ఆ గాడిద పిల్లకు ఒక ప్రొవిజన్, ఒక సహాయం చేసినట్లు మనం చూస్తాం. ఏమిటా ప్రొవిజన్ మీరు చూసినట్లయితే అక్కడే రాయబడింది కదా, మత్తయి సువార్త 20:2 రాయబడింది చూడండి. మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మీరు అక్కడ చూసినట్లయితే గాడిద పిల్లకు తోడుగా ఎవరిని ఏర్పాటు చేశాడు? యేసుక్రీస్తు ప్రభు గాడిదని ఏర్పాటు చేశాడు. చైల్డ్కి మదర్ని ఏర్పాటు చేశాడు. అదే రీతిగా మనకు కూడా ఎవరిని ఏర్పాటు చేశాడు? యేసుక్రీస్తు ప్రభు. రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 14:16 నుంచి మాట రాయబడింది చూడండి. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియోగ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన్ను చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడును చూడదు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఈరోజు గాడిద వలె నీవు దేవుని పరిచర్య, దేవుని సువార్త జరిగించాలంటే నీకు పరిశుద్ధాత్మ తోడ్పాటు చాలా చాలా అవసరము. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు. అంత్యదినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు ప్రభు. ఈరోజు నీ ప్రతి పరిస్థితిలో నీవు కృంగిపోకూడదు. అవమానాలు ఎదురైనప్పుడు నీవు కుళ్ళి కృషించి బాధపడి నీరసించి, ఏంటి ప్రభా నీ సేవ చేస్తున్నప్పుడు నాకు ఈ కష్టమేంది, నాకు ఈ బాధ ఏంది అని నీవు కృంగిపోకూడదు, బాధపడకూడదంటే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరు చూసినట్లయితే పౌలు సేల్లో సోది చెప్పే స్త్రీలో నుంచి దయాన్ని వెళ్ళగొట్టారు, దేవుని పని జరిగించారు, మంచి పని జరిగించారు. అయితే వారిని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఏంది ప్రభా నీ పని జరిగితే మాకు ఈ కష్టం ఏంది, మాకు ఈ బాధ ఏంది, మాకు ఈ శ్రమ ఏంది అని వారు కృంగిపోవట్లేదు, కానీ పాటలు పాడుతూ కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనం చూస్తాం. వారు ఎప్పుడైతే దేవుని స్తుతించారో వారి బొండములు తెంపబడ్డాయి, ఆ చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, ఆ చెరసాల అధిపతి అతని కుటుంబం అంతా రక్షించబడినట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు గాడిద వలె దేవుని పని జరిగించాలంటే నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో, రాయబడింది కదా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం
4-8 వచనాల వరకు చూస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరన్ను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగ్గా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పను. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో భూది గంతముల వరకు ఆయన సాక్షి బిడ్డగా నిలబడతావు. ఈరోజు నీలో ఎటువంటి విశ్వాసం ఉంది? నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే నీవు ఆత్మతో సత్యంతో యేసయ్యను ఆరాధించేవాడవిగా ఉంటావు. నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే యేసయ్యను నీ హృదయానికి రాజుగా చేసుకుంటావు. నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే నీవు యేసయ్యను వ్యక్తిగతంగా తెలుసుకుంటావు. నీలో నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే నీవు యేసయ్యను అడుగుతావు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆయనను అడుగు వారికి అందరికీ ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ప్రభా, నీ ఆత్మ చేత, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభా. నన్ను నాయన ఒక గాడిద వలె, ఏ రీతిగా ఆ గాడిద నిన్ను మోసిందో అదే రీతిగా నేను నిన్ను మోయాలి ప్రభా. నిన్ను గూర్చి ఇతరులకు చాటి చెప్పాలి ప్రభా. అట్టి కృపను నాకు దయచే అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ ప్రేంగల తండ్రి దగల దేవ నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మరి నిజమైన విశ్వాసం, కమిటెడ్ ఫెయిత్ నాయన కలిగి జీవించాలి. అటు కృపను మీరే దయచేయండి ప్రభా. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభా నిన్ను విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఒక గాడిద వలె నాయన నీ పని జరిగించాలి, నిన్ను గురించి ఇతరులకి తెలియపరచాలి. అటు కృపను దయచే ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని, ప్రతి ఒక్క బిడ్డ అవసరతను తీర్చమని, ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామమున పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం 2వ రాజుల గ్రంథము నుంచి బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, యెహోవా నామమును బట్టి శాపమునకు గురి అయిన వారెంతమంది? ప్రశ్న మరొకసారి, యెహోవా నామమును బట్టి శాపమునకు గురి అయిన వారెంతమంది? రెండవ ప్రశ్న, నీటిని బాగు చేసినది ఎవరు? ప్రశ్న మరొకసారి, నీటిని బాగు చేసినది ఎవరు? మూడవ ప్రశ్న, నేటి దినము బ్లాంక్ దినము. ప్రశ్న మరొకసారి, నేటి దినము బ్లాంక్ దినము. ఈ ప్రశ్నల యొక్క జవాబులు స్క్రీన్ పైన ఉన్న నంబర్కు కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయగలరు. విజేతకు బహుమతి అందజేయబడును. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యారోబాము కుమారుడు, మొదటి రాజులు 14:13. రెండవ ప్రశ్నకు జవాబు హిరాము, మొదటి రాజులు 7:14. మూడో ప్రశ్నకు జవాబు సింహము అతన్ని చంపెను, మొదటి రాజులు 13:24. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కోమలి గారు ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్లో ప్రతి ఆదివారం ఎల్ షదాయ్ చర్చ్ ఆరాధన జరుగు స్థలం ఇవామేర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, ఆపోజిట్ శ్రద్ధ బుక్ స్టాల్, బిసైడ్ రైల్వే గెస్ట్ హౌస్, సికింద్రాబాద్. సమయం ఉదయం 10:30 నుండి 12:30 వరకు. Come and be blessed. మీ ప్రార్థనా అవసరతలకై మరియు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయదలిచిన వారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయగలరు. 924-676-4334, 7799-809191.